ఇప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాను. సో ఫేస్ కొంచెం ట్రాఫిక్లో వచ్చాయి కదా, సో మడ్డిగా నీరసంగా బ్లాక్ అట్లా ఉంటుంది. అంటే 1 year తర్వాత చూస్తున్నారు కదా, సో అప్పటికి ఇప్పటికి సేమ్ ఉన్నానా, కొంచెం డిఫరెంట్గా చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో వీడియోస్ చేసి. ఐ గెస్ ఇప్పుడు ఈ వీడియో ఎంతమంది చూస్తారో కూడా నాకు తెలియదు. లైక్ హార్డ్లీ ఒక 10 to 12 members. అయినా నేను వీడియోస్ తీసేది నా పిచ్చి కోసం, లైక్ ఒకళ్ళు చూస్తారని కాదు, అది అట్లా అయిపోయింది. మంచి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ వచ్చి కాలేజ్ డేస్లో. బట్ ఒక్కసారి జాబ్ రేస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎవ్రీథింగ్. సో ఎందుకు నేను వీడియోస్ ఆపేశాను అంటే దానికి అసలు ఆన్సరే లేదు. ఎందుకంటే కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఆ జిల్ వేరు వీడియోస్ తీయడానికి. వన్స్ జాబ్ రేస్లో పడిపోయిన తర్వాత నాకు యూట్యూబర్ ఫీలింగ్, వ్లాగర్ ఫీలింగ్ అంత అజిల్ పోయింది నాకు. సో అందుకే ఇంకా నేను నా పర్సనల్ స్పేస్ నాకు అంత దాన్ని ఏమంటారు, మాటలు రావట్లా. చాలా నేను వీడియో ముందు మాట్లాడు. సో ఇప్పుడు ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను అంటే 1 year అయిపోయింది యూట్యూబ్ ఆపేసి. ఐ నో ఈ వీడియో ఎక్కువ మంది చూడరు. ఇది ఆఫ్టర్ మెనీ డేస్ నా ఫస్ట్ వీడియో కాబట్టి ఆల్రెడీ నా ఛానల్ బ్లాక్లో ఉంది, డెడ్ అయిపోయింది, చచ్చిపోయింది నా ఛానల్, చచ్చిపోయింది. సో ఎక్కువ మంది చూడరు కాబట్టి నాకు మైనస్ థింగ్ ఏంటంటే నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ని నాతో ఉంచుకోవడం తెలియదు. లైక్ నాకు ఇంజనీరింగ్లో ఒక లెక్క పెట్టలేని ఫ్రెండ్స్ ఉన్నారు, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఎవరితో టచ్లో ఉన్నాను అంటే 1 yearలో 0. సో అంటే నాకు ఏంటంటే ఎక్కడ ఫ్రెండ్స్ని అక్కడితోనే, అంటే 10th వాళ్ళు 10thలోనే, ఇంటర్లోనే, ఇంజనీరింగ్తోనే, ఈ ఆఫీస్లోనే. లైక్ నా జర్నీలో వాళ్ళు ఎప్పుడు పార్ట్ అవ్వరు, ఆర్ఎల్స్ నేను చేసుకోలేమో తెలియదు. కానీ నేను ఎక్కువ ఫ్రెండ్స్తో, అంటే నాకు ఎక్కువ ఫ్రెండ్స్ యూట్యూబ్లో చూస్తే మీకు అనిపిస్తుంది నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారని. బట్ రైట్ నా రియల్ లైఫ్లో అంతే ఎవరు ఉండరు. లైక్ నేను ఉంచుకోను బేసికల్లీ. నాకు అంత ఇంటికి వస్తే నా గోల్లో నేను ఉంటా. కొన్ని రోజుల నుంచి నాకు ఎందుకో కొంచెం అలోన్గా అనిపిస్తుంది. ఐఎమ్ మిస్సింగ్ మై ఫ్రెండ్స్. Why are you in such dilemma? I love this guy so much. Thank you. Like, at least one person says this thing. Actually meaning it. మిస్సింగ్ మై ఫ్రెండ్స్ కంటే నేను కాలేజ్లో ఉన్నప్పుడు నా పర్సనాలిటీ వేరు, నా క్యారెక్టరే వేరు బేసికల్. అంత యాక్టివ్గా యూట్యూబ్ చేస్తున్నప్పుడు నేనంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేవాడిని. మా డాడీ యాక్టివ్ బండిలాగా, అది పాత అనుకోండి కానీ ఈవెన్ మనకు చాలా కొత్తది. యూట్యూబ్ చేస్తున్నప్పుడు నేనంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేవాడిని. వెళ్ళిపోయింది అసలు అంటే పారిపోతారు. ఎవరైనా పారిపోవాలంటే వీడియో వచ్చి సరిపోతుంది, దానిలో వెళ్ళిపోతారు. అట్లీస్ట్ ఒక కార్ మూవ్ అయింది, ఫస్ట్ కార్ మూవ్ అయింది, అది గోడ కుదిరినా కానీ మూవ్ అయింది. సో అందరూ హ్యాపీగా ఉన్నారు. నేను కూడా సినిమాకి వెళ్తాం ఆ కార్లో. మ్యాజికల్ పవర్ అంటే బ్రహ్మాస్త్రం మూవీ చూసారు మీరు? ఈ జాబ్ లైఫ్లో నాకు ఐఎమ్ బీయింగ్ సో చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నా. ఆ పర్సన్కి ఈ పర్సన్కి ఒక చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది. నాకంత ఐ డోంట్ నో వాట్ టు స్పీక్. బట్ నాకు ఈ జాబ్ లైఫ్ నచ్చలేదు. కాలేజ్ డేసే చాలా బాగున్నాయి, ప్రెషర్ లేదు, ఏమి లేదు, తోటకూర ఏమి లేదు. అడిగితే డబ్బులు అడిగితే మమ్మీ డాడీ డబ్బులు వేస్తారు, ఎంజాయ్ చేసేవాడిని, చదువుకునే అబ్బో వేరే లెవెల్. ఇప్పుడు సంపాదిస్తున్నా, ఖర్చులు తెలుస్తున్నాయి, రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి, తోటకూర అబ్బో అన్నీ అబ్బో చాలా 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 అవుతున్నాయి లైఫ్లో. సో బాగుంది. యూజువల్లీ నాకు రెస్పాన్సిబిలిటీస్ అంటే ఇష్టం, అది కష్టం అని తెలిసి అయినా ఇష్టం. సో కానీ ఎందుకు ఈ మధ్యన ఎక్కువ అలోన్గా అనిపిస్తుంది. నాట్ అబౌట్ ఫ్రెండ్స్, నేను ఎప్పుడు ఫ్రెండ్స్ లేదని ఎప్పుడు అలోన్గా లేదు. బికాస్ నాకు నా ఫ్యామిలీ ఉన్నారు ఇంట్లో. లైక్ నేను ఇంటికి వస్తే నాకు ఫ్రెండ్స్ గుర్తున్నారు, అంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది నాకు. సో నేను అలోన్గా ఎందుకు ఫీల్ అవుతున్నాను అంటే ఐఎమ్ మిస్సింగ్ మై సెల్ఫ్.
ఆ పార్ట్ ఆఫ్ కాలేజ్ ఉన్నప్పుడు వేరే లెవెల్ ఉండేవాడిని అసలు. నేను నా నా యాక్టివ్నెస్ నాకే నచ్చేది. ఇప్పుడు అది మిస్ అవుతుంది నాలో. సో నేను నా నా దాన్ని ఏమంటారు, ఇన్నర్ సెల్ఫా ఏమో, నా ప్రీవియస్ వర్జన్ నేను మిస్ అవుతున్నా. సో నాకు మళ్ళీ ఆ వర్జన్ కావాలి అంటే నేను మళ్ళీ కంటెంట్ క్రియేట్ చేయాలి. సో ఈరోజు 6 ఇది నా యాపిల్ వాచ్ అనమాట. ఎవడు అడిగాడ్రా కొన్న 10 డేస్కి యాక్సిడెంట్ అయ్యి మొత్తం గీరుకుపోయింది. నేను అంతే, నాకు ఇష్టపడి ఏ కొనుక్కున్నాక అలానే అయిపోతే దిష్టిపోయింది అనమాట. సో ఈరోజు డేట్ అంతా 26 జూలై 8:55కి రికార్డ్ చేస్తున్నా. 6:50కి రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చా. చాలామంది అడుగుతున్నారు, అన్న జాబ్ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? జాబ్ చేస్తున్నాను, నేను మంచిగా ఎర్న్ చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నా లైఫ్లో అంతా బాగానే ఉంది. సో చాలా రోజులు కదా వీడియోస్ తీసి, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. సో ఈ వీడియో ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేస్తున్నాను అంటే అదే ఒక విషయం చెప్పడానికి. ఆ విషయం ఏంటంటే, I will be back. లైక్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ యూట్యూబ్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ నాకు ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి ఏ కాలేజ్ కానీ స్కూల్ కానీ ఇవ్వలేదు. అసలు ఇప్పుడు నేను జాబ్ చేస్తుంది కూడా నా యూట్యూబ్ కనెక్షన్స్ వల్లే. లైక్ నేను చేసుకున్న నా ఎంపైరా, అంత పెద్ద మాట ఎందుకులే కానీ, నేను యూట్యూబ్ వల్ల క్రియేట్ చేస్తున్న కనెక్షన్స్ వల్ల వచ్చిన జాబ్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్. మరి ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడుతున్నాను, సర్లే. సో అది ఇక్కడ నుంచి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఒక్కటి లాస్ట్లో ఒక విషయం చెప్పాలి. ఇప్పటి వరకు నేను వీడియోస్ తీయకపోతే, అన్న వీడియోస్ ఆపేసావు, చెయ్యి అని ఇప్పటి వరకు ఒక పర్సన్ నాకు మెసేజ్ చేసేవాళ్ళు మా కాలేజ్ నుంచి. భవానీ అని మా జూనియర్ అనమాట. షీఈస్ ద ఓన్లీ వన్ ఇప్పటి వరకు మెసేజ్ చేస్తూనే ఉంది, అన్న ఎప్పుడు తీస్తావు, మిస్ అవుతున్నాం నీ వీడియోస్, చెయ్యి అని. సో భవానీ, థ్యాంక్ యూ సో మచ్ మా, థ్యాంక్స్ ఎ లాట్. యూట్యూబ్లో ఉన్నప్పుడు చాలామంది రిప్లైస్ ఇచ్చేవాడిని, నాకు మెసేజ్ చేసేవాళ్ళకి. తర్వాత ఆపేసాను బికాస్ ఈ బిజీ జాబ్ లైఫ్లో పడిపోయి. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇది నా యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ ఏమైనా మాట్లాడాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, పక్కా అందరికి రిప్లైస్ ఇస్తాను. సో ఇక్కడ నుంచి వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. ఇది సంగతి. ఇప్పుడే వచ్చాను, కాస్త ఫ్రెష్ అయ్యి ఏమన్నా తిని. అండ్ నా ఫేవరెట్ హీరో, క్రికెటర్ విరాట్ కోహ్లీ ఆర్సీబీ కప్ గెలిచింది. ఈసారి కప్ నమ్దు. ఈసాల కప్ నమ్దు. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ. మళ్ళీ కలుద్దాం, బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇది నా బెడ్రూమ్ అనమాట. చాలా చెత్తగా ఉంటుంది, అంత ప్రాపర్గా ఉండదు. అటు ఇటు పడేస్తా, బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయి, అన్నీ ఇంప్రాపర్గా ఉంటాయి. క్లీన్ చేయాలి.